మాసాలన్నీ పుణ్యఫలమైనవే. ఈ మధ్యనే కార్తీక మాసం దీపకాంతులతో, నదీ స్నానాలతో, పూజలు, వ్రతాలతో, ఉపవాసాలతో ముగిసింది. మార్గశిరం మొదలయ్యింది. ప్రస్తుతం మార్గశిరంలో కొనసాగుతున్నాం. ఈ నెల మధ్య నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అంటే డిసెంబర్ 16 నేటి నుంచే ధనుర్మాసం ప్రారంభమయ్యింది. ధనుర్మాసం వైష్ణవులకు ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంత ప్రత్యేకమో, అలాగే ధనుర్మాస విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశిలో సంక్రమణం అంటారు. మేషం నుంచి మీనం వరకు ఒక్కో రాశిలో నెల రోజుల పాటు సూర్య భగవానుడు సంచరిస్తాడు. కర్కాటక సంక్రాంతి, మకర సంక్రాంతి ఈ కోవకే చెందుతాయి. నెల రోజులకు ఓ రాశిలోకి మారే సూర్యుడు ధనుస్సులోకి ప్రవేశించిన రోజునే ధనుస్ సంక్రాంతి అని అంటారు. ఈ ఏడాది డిసెంబర్ 16 సోమవారం నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. అంటే ఇవాల్టి నుంచే ధనుర్మాసం ప్రారంభమయ్యింది. అలాగే 2025 జనవరి 14న సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఆ రోజే మకర సంక్రాంతి. సూర్య భగవానుడు ధనుస్సు రాశిలో సంచరించే ఈ నెల రోజులు ఎంతో విశిష్టమైనవిగా భక్తులు భావిస్తారు. సాధారణంగా తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరిస్తారు, కానీ సౌరమానాన్ని అనుసరించి కూడా కొన్ని పండుగలు జరుపుకుంటారు. డిసెంబర్ 16న ప్రారంభమైన ధనుర్మాసం జనవరి 14న గోదాదేవి కళ్యాణంతో ముగుస్తుంది. మనకు ఏడాది కాలం అంటే దేవతలకు ఒక రోజుతో సమానమని, అందులో భాగంగా ధనుర్మాసం దేవతలకు ప్రాతకాలమని పండితులు చెబుతుంటారు. అందుకే ఈ నెల రోజులు గోదాదేవి శ్రీ మహావిష్ణువుల మేలుకొలుపులో భాగంగా పాశురాలు ఆలపించి ప్రత్యేక పూజలు చేసింది. వేకువ జాము నుంచి విష్ణువును మేల్కొలిపితే వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు నిద్రలేచారు. అప్పటి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. శ్రీ మహావిష్ణువు మేలుకొలుపులో భాగం ధనుర్మాసం కావడంతో ఈ నెల మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన నెల అని అర్థం. ఈ నెల రోజులు దేశంలో 108 ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. ఆండాల్ పూజలు, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం, ఈ సందడంతా ధనుర్మాసంలోనే కనిపిస్తుంది. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై పఠిస్తారు. సహస్రనామార్చనలో తులసి దళాలకు బదులు బిల్వ పత్రాలు వాడతారు. ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువును పూజించి చక్కెర పొంగలి, పులగం, దద్దోజనం నివేదించాలి. గోదాదేవి ఆచరించిన తిరుప్పావై వ్రతాన్ని భక్తులు అనుసరిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని, భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన తర్వాతే శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి శ్రీరంగనాథుడిలో ఐక్యం అయ్యింది. పరమాత్ముడిని చేరుకునేందుకు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆయనే దిగొస్తాడని గోదాదేవి చాటి చెప్పిన వ్రతమే ధనుర్మాసం. ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి హరిదాసులు, బసవన్నలతో సంక్రాంతి సందడి మొదలైనట్టే ఉంటుంది. ఇంటిని శుభ్రం చేయడం మొదలు ముంగిట్లో ముగ్గుల సందడి చేస్తాయి. పంట చేతికొచ్చే సమయం కావడంతో లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ కలకలలాడుతూ తీర్చిదిద్దుతారు.